ప్యాంక్రయాస్ విషయానికి వస్తే ఇందులో ఎండోక్రైన్, ఎక్సోక్రైన్ రెండూ ఉంటాయి. అంటే ప్యాంక్రయాస్ అటు హార్మోన్స్ని తయారు చేస్తుంది, ఇటు ఎంజైమ్స్ని కూడా తయారు చేసుకోగలుగుతూ ఇలా ప్యాంక్రయాస్ 2 విధాలుగా పనిచేస్తూ ఉంటుంది. అందుకే దీనిని మిక్స్డ్ గ్లాండ్ అని అంటూ ఉంటాం. ఇలా ప్యాంక్రయాస్లోని ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ప్రోటీన్ జీర్ణం కావడం కోసం ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్లను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ జీర్ణం కోసం అమైలేస్ను తయారు చేసుకుంటుంది. అలాగే ఫ్యాట్స్ను జీర్ణం చేసుకునేందుకు లైపేస్ ఉత్పత్తి చేసుకుంటూ ఉంటుంది. ఇక ప్యాంక్రయాస్లోని ఎండోక్రైన్ గ్లాండ్స్ విషయానికి వస్తే గ్లూకోజ్ మెటబాలిజం కోసం ఇన్సులిన్, గ్లూకాగాన్ హార్మోన్స్ను తయారు చేసుకుంటూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇంత ముఖ్యమైనటువంటి ప్యాంక్రయాస్ కోసం మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటూ మంచి ఆహారాలను తిన్నట్లయితే మన శరీరంలోని సింహభాగం ఆరోగ్యంగా ఉంటుంది. మన శరీరంలో ఇంతటి ముఖ్య పాత్ర పోషించే ప్యాంక్రయాస్ ఆరోగ్యం ఉండేలా చూసుకోవడం మన అందరి బాధ్యత.